హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి దుర్గా బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థంబ్నెయిల్ చూసారు కదా, ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. న్యూ క్రియేటర్స్కి బిగ్ బాంగ్, అలాగే బిగ్ షాక్. 4000 కాదు, 8000 వాచ్ అవర్స్, 10 మిలియన్స్ కాదు, 20 మిలియన్స్ అని అయితే యూట్యూబ్ అంతా చక్కర్లు కొడుతుంది కదా. ఇదే న్యూస్. నేను కూడా రాత్రి ఇదే చూసి షాక్ అయితే అయ్యాను. నేనైతే ఒక టెక్ ఛానల్‌ని అయితే ఫాలో అవుతానండి. జ్యోతి నంద్యాల గారి టెక్ ఛానల్ అయితే ఫాలో అవుతాను నేను. నేను కూడా పెద్ద క్రియేటర్‌ని కాదండి. ఈ మధ్యలే స్టార్ట్ చేశాను యూట్యూబు. అంతా ఒక నెల అవుతుంది అంతే స్టార్ట్ చేసి. మీరు నా ఛానల్‌లోకెళ్ళి చూడొచ్చు. సబ్స్క్రైబర్స్ కూడా మనకి 100 దాటారు అంతే. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే రావాలి. చాలా వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ చేద్దాం. ఇలాగే నాలాగే చాలామంది భయపడుతూ ఉంటారు కదా. అందుకే వాళ్ళందరికీ అయితే ఈ ఇన్ఫర్మేషన్ చేరాలి అని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే న్యూస్ అయితే మీకు యూస్‌ఫుల్ అవుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ అయితే చాలా యూజ్ అవుతుంది. అదేంటంటే, మీ ఛానల్ నష్టపోతారు ఈ న్యూస్ వినకపోతే అని అయితే నేను థంబ్నెయిల్‌లో పెట్టాను కదా. అవునండి, ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఏంటి, 4000 వాచ్ అవర్స్ 1 ఇయర్ లోపు కంప్లీట్ చేయాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి మానిటైజేషన్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే. మినీ మానిటైజేషన్కి అయితే 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. అప్పుడైతే మనకు మినీ మానిటైజేషన్ అవుతుంది. పూర్తి మానిటైజేషన్ అయితే ఇది 4000 వాచ్ అవర్స్, అలాగే 1000 సబ్స్క్రైబర్స్. షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే 10 మిలియన్స్ వ్యూస్ ఉండాలి. అది కూడా 90 డేస్లో 10 మిలియన్స్ వ్యూస్ ఉండాలి. ఇదే మనకు తెలుసు కదా. ఇంతవరకు ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు 4000 8000 ఎందుకయింది? అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? న్యూ క్రియేటర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ 8000 కంప్లీట్ చేయాలా ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు మీకు పూర్తిగా చెప్తాను. ఈ 4000 8000 ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 10 మిలియన్స్ 20 మిలియన్స్ ఎప్పటి నుంచి వస్తుంది అంటే మనకి 2027 ఫిబ్రవరి నుంచి అయితే ఇది అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు అయితే మనం 4000 వాచ్ అవర్స్ 10 మిలియన్స్ వ్యూసే నడుస్తుంది. దీని గురించి అయితే అస్సలు టెన్షన్ పడకండి. టెన్షన్ పడొద్దన్నాను కదా అని రిలీఫ్గా ఫోన్ దుక్కుని పెట్టేసి అప్పుడప్పుడు మనం వీడియోలు పెడదాము, అప్పుడప్పుడు చేద్దామంటే మళ్ళీ మీరు ఛానల్ అయితే నష్టపోతారు. ఎందుకంటే మనకి ఇది ఆగస్ట్ అయిపోయింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఈ 5 మంత్స్ లోపు మనం మానిటైజేషన్ అయిపోవాలి. మానిటైజేషన్ అవ్వకపోతే 4000 వాచర్స్ కాక 8000 వాచర్స్ మనం కంప్లీట్ చేయాలి. అలాగే షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ చేసుకునే వాళ్ళు 10 మిలియన్స్ కాకుండా 20 మిలియన్స్ కంప్లీట్ చేయాలి. న్యూగా క్రియేటర్స్ అందరికీ తెలుసు 4000 వాచర్స్ కంప్లీట్ చేయాలంటే ఎంత కష్టమో, 1000 సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలంటే ఎంత కష్టం అనేది చాలామందికి తెలుసు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇది చాలా టఫ్ అనే చెప్తాను. ఎందుకంటే నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. సబ్స్క్రైబర్స్ కూడా మనకి 100 దాటారు అంతే. ఇంకా 900 సబ్స్క్రైబర్స్ సంపాదించాలి, వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి. నాకు కూడా చాలా తక్కువ టైమే ఉంది మీతో పాటు. అలాగే మినీ మానిటైజేషన్ అవ్విన వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుందండి. మినీ మానిటైజేషన్ అవ్విన వాళ్ళకైతే 500 సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఉండుంటారు. వాచ్ అవర్స్ కూడా ఎంతో కొంత కంప్లీట్ 3000 కంప్లీట్ చేసే ఉంటారు కదా. ఇంకా 1000 అలాగే 500 సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే అస్సలు మానిటైజేషన్ అవ్వలేని నాలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా టఫ్ అండి. మనం ఇప్పటి నుంచి నాతో కలిసి నడవడం కాదు, పరిగెట్టాలి మనం. అంత ఫాస్ట్గా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి అంటే ఇంకెన్నాళ్ళో లేదు, ఓన్లీ మనకి 5 మంత్సే టైం ఉంది. ఈలోపు మనం మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అవ్వాలి. ఇలా మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే మెయిన్ షార్ట్స్ కాదు, లాంగ్ వీడియోస్ అలాగే లైవ్స్ వల్ల అయితే మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ కూడా మనకి లైవ్లో వచ్చిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని మనం అడగొచ్చు. షార్ట్స్ ద్వారా కూడా మనకి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఇదైతే చెప్తాను.
నేను కూడా నైట్ చూసాను. నేను 2 డేస్ మొన్న చూసాను. కానీ భయపడలేదు, పట్టించుకోలేదు. కానీ రాత్రయితే నాకొకళ్ళు మెసేజ్ చేశారు. తర్వాతయితే నేను చెక్ చేశాను. నేనైతే జ్యోతి నంద్యాల గారి టెక్ ఛానల్ అయితే ఫాలో అవుతానండి. ఆవిడ మొత్తం యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను ఆవిడ ఛానల్‌లోనే చూస్తాను. అలాగే రాత్రి నాకు ఈ న్యూస్ విన్న తర్వాత భయమేసి ఆవిడ టెక్ ఛానల్ ఓపెన్ చేసి అయితే చూసాను. ఆవిడ ఏం చెప్పారంటే, "ఈ అప్డేట్ అంతా నిజం. కానీ ఇది 2027 ఫిబ్రవరి నుంచి అమల్లోకొస్తుంది మనకి. మీరు ఈలోపు మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అవ్వండి. లేకపోతే మీరు 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాల్సిందే. 20 మిలియన్స్ వ్యూస్, 20 మిలియన్స్ షార్ట్స్ ద్వారా అయితే రావాలి" అని అయితే చెప్పారు ఆవిడ. అందుకు మనకున్న టైం ఓన్లీ 5 మంత్స్. 5 మంత్స్‌లోగా బాగా కష్టపడండి. కలిసి పరిగెడదాం. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా నా వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. అలాగే నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? అలాగే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎన్నాళ్ళు అవుతుంది స్టార్ట్ చేసి? అనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనకైతే ఇంకా 5 మంత్స్ ఉంది. ఇప్పటి నుంచి అయితే అమల్లోకి కాదు. 2027 ఫిబ్రవరి నుంచి అయితే మనకు అమల్లోకి వస్తుంది. ఈలోపు మనం మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్.